శ్రీమాత్రే నమః. నేను మన ఛానల్లో మాస శివరాత్రి అభిషేకం గురించి వీడియోస్ పెడుతూ ఉంటాను కదా. సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి, అలాగే గో సంరక్షణ, వేద పండితుల పోషణ గురించి అస్తమాను చెప్తూ ఉంటాను. కమ్యూనిటీ పోస్టులు కూడా పెడుతూ ఉంటాను. మనం ఎన్ని చేసినా వేద పండితులను సంరక్షిస్తే, వేద పండితులను పోషిస్తే అది మన తరతరాలని కాపాడుతుంది. మన తరతరాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం జీవనం సాగిస్తామని చెప్తుంటాను కదా. అది నేను చెప్తున్న మాట కాదు, పరమాచార్య స్వామి వారు చెప్పిన మాట అన్నమాట. వేద పండితులని పోషించండి, వాళ్ళని సంరక్షించండి అని పరమాచార్య స్వామి వారు చెప్తున్న మాట. అయితే నేను ఈ మాస శివరాత్రి అభిషేకం గురించి చెప్తూ ఉంటే ఒక ఆవిడ అనుకున్నారంట, ఏమనంటే ఈవిడ అస్తమాను అతిశయోక్తిగా చెప్తున్నారు, ఇన్ని కష్టాలు పడుతుంటే తీరలేంది, ఈ మాస శివరాత్రి అభిషేకం చేయించుకుంటేనో సర్వమంగళ అమ్మవారి అర్చన చేయించుకుంటేనో సరిపోతుందా, ఏం కాదు ఈవిడ ఇలాగే చెప్తారో అని అనుకున్నారట. మన వీడియోస్ అలా చూస్తూ ఉండగా ఆవిడకి అనిపించిందంట, సరే ఇన్ని కష్టాలు ఇన్ని సంవత్సరాలు బట్టి మనం అనుభవిస్తూనే ఉన్నాం కదా, ఒక్కసారి ప్రయత్నం చేస్తే ఏమయ్యింది అని చెప్పి ఆవిడ ఏం చేశారట, మాస శివరాత్రికి ద్రవ్యాన్ని పంపించడంతో పాటుగా ప్రత్యేకంగా వేద పండితుల సంరక్షణకి ఆవిడ స్థితిని అనుసరించే, మనం వేలు లక్షలు ఏం పంపించక్కర్లేదు, మన స్థితి ఎంత ఉందో అంతే ఆవిడ పంపించడం మొదలుపెట్టారట. మొదలుపెట్టి ప్రతిరోజు పొద్దున్నేమో విష్ణు సహస్రనామ స్తోత్రము, సాయంత్రం శివ సహస్రనామ స్తోత్రము చేస్తూ సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం చేస్తూ ఉన్నారట. ఆవిడ నాకు మెయిల్ పెట్టారు, ఏమన్నా తెలుసా అమ్మా, రాత్రికి రాత్రి నా జీవితం మారిపోయిందని నేనేం చెప్పను, నా కష్టాలన్నీ పూర్తిగా పోయాయని చెప్పను, కానీ ఒకటి మాత్రం నాకు చాలా బాగా తెలిసిందమ్మా, ఇన్నాళ్ళు నా పడుతున్న కష్టాలను నేను భరించలేకపోయేదాన్ని, ఇప్పుడు నాకే తెలియకుండా ప్రతి సమస్యకి ఒకదానికి పరిష్కార మార్గం దొరుకుతుందమ్మా, నేను ఎంత రిలీఫ్గా ఉన్నాను అంటే నా గుండెల మీద నుంచి గుదిబండ తీసి పక్కన పెడుతున్నారా అన్నట్టు అనిపించిందమ్మా. జీవితంలో ఎప్పటికీ నేను అమ్మవారి పాదాలు వదలనమ్మా, ఎప్పుడూ నేను మాస శివరాత్రి అభిషేకం చేయించుకోకుండా వదలను. అన్నిటికీ మించి నేను ఈ మాస శివరాత్రి అభిషేకానికి ద్రవ్యాన్ని పంపించడం దగ్గర నుంచి నేను నా పద్ధతిని మార్చుకున్నాను. అంతవరకు పరుషంగా మాట్లాడేదాన్ని, నేను ఆ మాటలను తగ్గించేసుకున్నాను. ఎవరిని బాధ పెట్టకుండా ధర్మం పాదాలు పట్టుకోవాలి, ధర్మాన్ని నేను పాటించాలి, సత్యాన్ని మాత్రమే పలకాలి అని అనుకున్నాను. కానీ ఎవరికైనా ఇబ్బంది వస్తే నేను వాళ్ళని వెళ్ళి నాకు చేతనైనంత సహాయం, భగవంతుడు చేయించిన సహాయాన్ని చేసి వచ్చేదన్నమ్మా. నిజమమ్మా మీరు చెప్పింది, మీరు ప్రతి మాట ఏదైతే చెప్తారో అది నా జీవితంలో నేను పడ్డాను, నేను అనుభూతిని చెందానమ్మా. ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అన్నారు. నేను ఎవరిని చెప్పండి రుణం తీర్చడానికి, నేను మాధ్యమాన్ని మాత్రమే. మనం అనుకుంటాం అన్ని మన చేతుల్లో ఉన్నాయి, అన్ని మనం చేయగలము అని అనుకుంటాం. మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ముముక్షు భవనంలో వేద విద్యార్థులు వస్తారు కదా, రేపు 27వ తారీఖు నుంచి పాఠశాల ప్రారంభం అవుతుంది. అసలు ఆ వేద విద్యార్థులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వేద పఠనం ఎలా చేస్తారో అనేది నేను ఒక రోజు వీడియో చేసి పెడతాను. అయ్య బాబోయ్, ఇంత కష్టం ఉంటుందా, ఇలా చదువుకునే వాళ్ళ, ఇప్పుడంటే ఫెసిలిటీస్ వచ్చేసాయి, ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ వచ్చినా వాళ్ళు చదవాల్సిందే కదా. వాళ్ళ తినే ఆహారంలో ఎక్కువ ఉప్పు ఉండకూడదు, కారం ఉండకూడదు, పులుపు ఉండకూడదు తెలుసా. వాళ్ళకి కొన్ని మాత్రమే పెడతారు, అన్ని పెట్టరు. వాటన్నింటినీ 12 సంవత్సరాల పాటు ఓర్చుకుని అక్కడ ఉండి చిన్న వయసులోనే ఉపనయనం అయిపోయిన తర్వాత వేద విద్య నేర్చుకోవడం కోసం గురుకులాల్లోకి వచ్చి అంత కష్టపడి వాళ్ళ విద్యను నేర్చుకుంటారు. నేను కూడా అనుకున్నా, ఎప్పుడో అవకాశం ఇస్తే భగవంతుడు కొన్ని రోజుల పాటు ఆ వేద విద్యార్థులకి వంట చేసి పెట్టాలి అని, ఆ అనుగ్రహం కూడా నాకు భగవంతుడు ఇవ్వాలి కదా. నా స్నేహితురాలు కూడా హిందూపూర్లో ఉంటారు, ఆవిడ కూడా అదే అన్నారు, నేను కూడా కొన్ని రోజుల పాటు వచ్చి పిల్లలకి వంట చేయాలని అనుకుంటున్నానండి. భగవంతుడు ఎప్పుడు అవకాశాన్ని ఇస్తాడో తెలియదు. అయితే ఈ మధ్య కాలంలో ఒక 10-15 రోజులు ఈ మధ్య కాలంలోనే ఒక ఆయన ముముక్షు భవనం కోసం, అంటే వేద విద్యార్థులకి ఆ గోసేవకి చాలా పెద్ద మొత్తంలో పంపించారనమాట ద్రవ్యాన్ని. ద్రవ్య సమర్పణ చేసి చాలా పెద్ద మొత్తమే. నేను మళ్ళీ ఎందుకు ఈ సామాజిక మాధ్యమంలో చెప్పడము అని అది ఎంతో చెప్పట్లేదు, కానీ చాలా పెద్ద మొత్తాన్ని పంపించి ఆయన ఏమన్నారో తెలుసా, నాకు భగవంతుడు అనుగ్రహం ఇస్తే నెలలో కొన్ని రోజుల పాటు ఆ వేద విద్యార్థుల బట్టలు ఉతకాలను ఉందండి అన్నారు. ఆయన కోటీశ్వరులు, ఎంతో సంపన్నుడు, ఆయనకు అన్నీ ఉన్నాయి, కానీ ఎన్ని ఉన్నా ఆ వేద విద్యార్థులకి చేసే సేవ, దాని యొక్క విలువ ఆయనకి తెలుసు కాబట్టి అక్కడికి వచ్చి నేను పిల్లలకి ఇలా చేయాలనుకుంటున్నానండి అన్నారట. నాకు అది ఎంత ఆనందంగా అనిపించిందో.
నాకు శ్రీరామం గారు చెప్పారు ఈ విషయం. ఎంత అద్భుతంగా అనిపించిందో తెలుసా అసలు. మనకు ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అంతవరకు వచ్చి చెయ్యాలి అంటే అంతకు మించి భగవంతుడి అనుగ్రహం ఉండాలి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఏదో అక్కడికి ద్రవ్యాన్ని పంపించేసాము, అక్కడ అభిషేకం జరిగిపోతుంది, మన కష్టాలు తీరుకుపోతున్నాయి, మన కష్టాలు తీరిపోతాయనే భావన కాదు మనం చేయాల్సింది. మనం అక్కడ ద్రవ్యాన్ని పంపించే అవకాశాన్ని మనకి భగవంతుడు ఇచ్చాడు అని అలా ఫస్ట్ మన మైండ్ సెట్ను అలా మార్చుకుని ప్రతి నిత్యం ఇందాక ఆవిడ ఏదైతే చేశారో అలా చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా, ఇది నేను డ్యామ్ షూర్ అని చెప్పగలను, డ్యామ్ షూర్ అనమాట, మన కష్టం నుంచి మనం బయటపడిపోతాం. కాకపోతే మన మైండ్ సెట్ మారాలి. నేనెక్కడికి పంపించాను కాదు ఉండవలసింది, నాకు అక్కడికి పంపించే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఆ విధంగా మనం మన మైండ్ సెట్ను మార్చుకోవాలి. మనం ఏదైనా ఒక పని చేయటం కాదు, ఆ పని చేసే విధానాన్ని మార్చుకోవాలి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది అదే, పని చేయటం కాదు, నువ్వు చేసే విధానాన్ని మార్చుకో, దాని వెనక ఉన్న థీమ్ని మార్చుకో అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. అది చేస్తే ఖచ్చితంగా, ఏమండి మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఎవరికైనా చెప్పామనుకోండి, ఖచ్చితంగా సాయం చేస్తానమ్మా, నాకు వీలైనంతలో సాయం చేస్తామమ్మా అంటారు. వాడికి కుదిరితే చేసేస్తారు, లేదు అంటే చేయరు. కానీ భగవంతుడి పాదాలు పట్టుకున్నాము అని అనుకోండి, కుదరకపోవటం చెయ్యకపోవటం ఉండదు, డ్యామ్ షూర్ అంతే. ఆయన ఒక్కటే చూస్తారు, నీ ప్రవర్తన మారిందా, నువ్వు సత్యాన్ని పాటిస్తున్నావా లేదా, నువ్వు ధర్మబద్ధంగా ఉన్నావా లేదా అని. అది చూసి అందరిలోనూ ఆయన్నే చూడగలగాలి, మనం అందరిలోనూ పరమేశ్వరుణ్ణే చూడగలగాలి. అలా చూసామని అనుకోండి, ఇంకెవరిని మనం నిందించలేం కదా. ఒక్కసారి పట్టుకుని చూడండి, జీవితమే మారిపోతుంది. నేను శంకర మఠం గురించి ఎందుకు చెప్తాను అంటే, మిగతా చోట్ల చేయించుకోకూడదండి, మిగతా చోట్ల చేయకూడదండి అంటే చేయించుకోవచ్చు, హాయిగా చేయించుకోవచ్చు. కానీ శంకర మఠం గురించి ఎందుకు చెప్తానంటే, పైన రుద్ర యంత్రం కింద ఉన్న స్ఫటిక లింగం అది. అలాగే మీరు ఇచ్చిన ద్రవ్యాన్ని చక్కగా అన్ని పేర్లు రాసుకుంటారనమాట. మీరు ఈ స్కాన్ చేసి పంపిస్తే, ఫోన్ నెంబర్కి పంపిస్తే, ఐఎఫ్ఎస్సి కోడ్కి పంపిస్తే, వైశాఖి యాప్లో పంపిస్తే ఇంకా ప్రింట్అవుట్ వచ్చేస్తుంది. మిగతా వాటికి పంపిస్తే వాళ్ళు రాసుకుంటారు. రాసుకుని చక్కగా స్వరబద్ధంగా సంప్రదాయబద్ధంగా అక్కడ అభిషేకం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఒకసారి చేస్తే 1000 సార్లు ఫలితం ఉంటుంది. ఆ అవకాశాన్ని వదిలిపెట్టుకోకండి అని అస్తమాను నేను దాని గురించి చెప్పడానికి కారణం. అలాగే మీరు పంపించిన ద్రవ్యం ఏదైతే ఉందో ఆ ద్రవ్యంలో కొంచెం మొత్తాన్ని వేద విద్యార్థుల కోసం కూడా వినియోగిస్తారు. అంటే మనం ఈ వేద పండితులు ఏదైతే లోక కళ్యాణార్థం కోసం వేదాన్ని వల్లెవేస్తున్నారో ఆ వల్లెవేయడానికి ఇచ్చే శక్తిని మనం ఇచ్చేందుకు కాస్త మనం కూడా తోడ్పాటు చేస్తున్నాం కదా. అది మన తరతరాల్ని కాపాడుతుంది, తరతరాల్ని రక్షిస్తుంది. పరమాచార్య స్వామి వారు ఒకటే చెప్తారు, వేద పండితులని పోషించండి, వేదాన్ని రక్షించండి. మీరు ఒకవేళ వేదం చదువుకునే అర్హత మీకు లేకపోతే వేద విద్యార్థులని చదివించండి, ఆ సహకారం చెయ్యండి, మీకు తరతరాలు బాగుంటాయి, మీ తరతరాలు కాపాడబడతాయని పరమాచార్య స్వామి వారు చెప్తారు. నేను ఈ శంకర మఠంలో జరిగే మాస శివరాత్రి అభిషేకం గురించి కమ్యూనిటీ పోస్ట్ పెడతాను. ఈ జూన్లో మాస శివరాత్రి జూన్ 13వ తారీఖున వచ్చింది. కాబట్టి ద్రవ్యాన్ని ఎవరైనా పంపించాలి అంటే నేను కమ్యూనిటీ పోస్ట్లోనూ పెడతాను, ఈ వీడియో కింద వివరాలు కూడా అన్నీ పెడతాను. అది చూసి మీరు ద్రవ్యాన్ని పంపించండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.